భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో 2014లో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులకే ఏబిసిడి వర్గీకరణ చేస్తాం ఎస్సీ అన్నప్పుడు మొన్న అమిత్ షా గారు కోర్ కమిటీ మీటింగ్ జరిగితే అందులో వివేక్ గారు లేచి ఇక్కడ వర్గీకరణ అవసరం లేదండి అని ఇదే ఎవరు అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. నేను వివేక్ గారిని అడుగుతున్నా, నీకు ఇలా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇచ్చింది నీ అందానో నీ సందానో నీ పర్సనాలిటీ చూసో ఇయ్యలేదు. ఈ జాతిలో తెలివిమంతునివి, బుద్ధిమంతునివి, ఆర్థికంగా ఉన్నోనివి, ఈయనను జాతీయ కార్యవర్గ సభ్యుని చేస్తే ఈ దళితులకు కూడా మేలు చేస్తాడు కావచ్చు, అందరినీ కలుపుకొని పోతాడు కావచ్చు అని నిన్ను ఇలా కార్యవర్గ సభ్యుని చేస్తే నువ్వు మా దళిత కాన్స్టిట్యూన్సీలకు వచ్చి మా మీదనే మీరు నీ యొక్క విశ్వరూపాన్ని బలాన్ని చూపెట్టి మా మీద నీ ప్రదర్శన చూపెట్టి అలా మా ధర్మపురి కాన్స్టిట్యూన్సీకి వచ్చి ధర్మపురి కాన్స్టిట్యూన్సీ కాదు పెద్దపల్లి పార్లమెంట్లో ఆయన ఎయ్యని అరాచకం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయనక చుట్టాలు, తెలుగు టీఆర్ఎస్లో ఆయన చుట్టాలే. ఆయనకు మరి ఏ సిద్ధాంతంతో పార్టీలో పనిచేస్తాడో తెలుస్తలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలకు జనగణ మన జాతీయ గీతం పాడరానోళ్ళు, లేకపోతే ఇంకా వార్తా మాతో జనరానోళ్ళను పట్టుకొచ్చి పైసలు ఉంటే సరిపోతుంది మా పార్టీలోనే కడిగి పట్టుకొచ్చి. నేను అడుగుతాను వివేక్ గారిని, నిన్ను ఒక దళిత జాతీయ కార్యవర్గ సభ్యులు చేసిరంటే దళితుల మీద నీ ప్రతాపం చూపెట్టుడు కాదు. నీ అయ్యా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లో గెలిచి కోట్లాది రూపాయలు సంపాదించిండు. నువ్వు ఒక దళితునిగా ఉండి ఒక దళిత అమ్మాయిని చేసుకుంటూ ఒక బామర వ్యవస్థ నువ్వు ఇలా పుడిపోతున్నావు. నీ వ్యవస్థకి నువ్వు దళిత రిజర్వేషన్లో పోటీయడానికి నువ్వు అరుణే కాదని చెప్తున్నావు. నాకు ఒక్కసారి అవకాశం ఏంటి, ఒక 3 తరాల దాకా నాకు రిజర్వేషన్ వద్దని నేను చెప్తే ఒక్కసారి అవకాశం ఏంటి. ప్రజా క్షేత్రంలో నేను గిట్ట ప్రజా ప్రతినిధి అయితే నాకు 3 తరాల దగ్గర టికెట్ నేను రిజర్వేషన్ తీసుకోరని చెప్తున్నా. నీకు ఆ దమ్ముంటే రేపు నాతోటి రమ్మని చెప్తున్నా వివేక్ గారిని. వివేక్ గారు మీ సిద్ధాంతం ఏంది? దళితుల మీద నీ ప్రతిపక్షం మాదిగలను వేరు చేసి మాదిగలను ఎక్కడికక్కడికి కురగొల్లని ఆవాజ్ చెప్తున్న ఇలా మాదిగల మీద వివేక్ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎస్ కుమార్ గారు జాతీయ కార్యదర్శి, ఇవాళ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మన భాష అన్నట్టయినే మాల, వీళ్ళు ముగ్గురు మాల సామాజిక వర్గకి చేస్తే ఇలా మాదిగలకి ఎవరికి ఇచ్చిన మరి పదవులు? బండి సంజయ్ గారిని అడుగుతున్నా. మాదిగ సామాజిక వర్గంలోకి వెళ్ళి నువ్వు ఎవరికి ఒక రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇచ్చినావా? 33 జిల్లాలు ఉంటే ఎక్కడన్నా ఒక ఎస్సీని జిల్లా అధ్యక్షుని చేసినావా? వేరే పార్టీ సంస్కృతి చూడు. ఇలా మన పక్క ఉన్న కాంగ్రెస్లో అటు అడ్డు లక్ష్మణ్ కుమారుడు కొవ్వంపల్లి సత్యనారాయణ, అదే టీఆర్ఎస్లో కేంద్ర మంత్రివర్గంలో పనిచేస్తారు. మరి భారతీయ జనతా పార్టీలో దళితులకు మాదిగలకు రేపు ఓటు కావాలన్న రోజు 18% ఇలా గ్రామీణ ప్రాంతం లోపల మాదిగలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రేపు అధికారం రావాలి లక్ష్యంగా మనం అందరం పనిచేస్తానన్నప్పుడు దళిత ఓట్లు మనకు అద్దా డ్యామేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా అడుగుతున్న బండి సంజయ్ గారిని, ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్పినందుకు నాకు పదవి ఇవ్వకపోవడం, నేను ఎస్సీగా ఉండి ఏదైతే మేమేం తక్కువ పార్టీలో మేము అంతా పనిచేస్తామనే రీతిలో మేము ఏం చేస్తామో దాన్ని ఓర్వలేక నా మీద ఒక అగ్ర ఫైనాన్స్ దారిని ఒక నాయకుని తీసుకొచ్చి నా మీద పోటీతత్వం పెట్టించడం, నేను ఆల్రెడీ టిక్కెట్ డిక్లేర్ చేసుకున్నా మాకే టిక్కెట్లు అనే రీతిలో చెప్పుకొని ఒక వర్గాన్ని ఆల్రెడీ పెంచి పోషించడం, ఇదే ఇలా గౌరవ పెద్దలు. నేను అడుగుతున్న వివేక్ గారిని, ఇవాళ ఈటల రాజేందర్ గారు గెలిచి వచ్చారు భారతీయ జనతా పార్టీలకు. ఇవాళ అదే గోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు మొన్న ఆయన పదవికి త్యాగం చేసి భారతీయ జనతా పార్టీలో కష్టపడి నేను నా పార్టీలో ఉండా నేను పోటీ చేసి గెలిచారు పార్టీలో పోతున్నాడు. మరి ఇట్లా విడిచిపెట్టి నువ్వు ఇలా డబ్బులు ఉన్నాయని ఒక అహంకారంతో, పైసలు ఉన్నాయని ఒక అహంకారంతో నేను అన్ని చేస్తానని తిరగడం. నేను అడుగుతున్న బండి సంజయ్ గారి నీ సిద్ధాంతం ఎక్కడ పోయిందని అడుగుతున్నా. ఎవరు వెంకటస్వామి గారు ఎవరు? కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఉన్నాడు వెంకటస్వామి గారు. కాంగ్రెస్లో ఉన్న వెంకటస్వామి గారిని నువ్వు వారి యొక్క విగ్రహాలను ఓపెన్ చేయడానికి పోతావా? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అదే. బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ గారు కేంద్ర మంత్రి చేసిర్రు. ఆయన జయంతి అయ్యావు, ఆయన వర్ధంతి అయ్యావు, ఆయన స్టాచ్యూ కట్టియ్యావు. కానీ కాంగ్రెస్లో వెంకటస్వామి స్టాచ్యూలను ఓపెన్ చేయబోతావు, వెంకటస్వామి జయంతిలు చేపిస్తావు పార్టీ ఆఫీసులో, వెంకటస్వామి గారి యొక్క వర్ధంతులు చేపిస్తావు పార్టీ ఆఫీసులో. కాంగ్రెస్ వాళ్ళను నడిపిస్తే నీ సిద్ధాంతం ఎటువైంది? పార్టీని ఎటు పట్టుకపోతున్నావు? ఇవాళ సీనియర్లు గుర్తెత్తలేరు. ఏదైతే త్యాగాలు సాగేవి మన అనేకమైన మంది త్యాగాలు చేసి నక్సలైట్ల చేతిలో చచ్చిపోయిన కుటుంబాలు అది కత్తలేవు.
ఈ పార్టీలో దళితులు నీకు మొత్తానికి కళ్ళకు కనబడతలేరు. నీకు కార్పొరేట్ వ్యవస్థతోటి కోట్లాది రూపాయలు సంపాదించుకుని నేను ఒక్కనే సింగిల్ రూల్ నడిపించాలని ఒక ఏదైతే నువ్వు చేస్తున్నావో దానికి అధిష్టానానికి రేపు నేనైతే మన సూపర్ కోర్ కమిటీకే కాకుండా మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా కావచ్చు అమిత్ షా గారికి కూడా దళితుల పక్షాన్ని పోయి కలవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు నీ మీద ఏవైతే నిరుత్సాహంగా నువ్వు చేసిన పనులకు నిరుత్సాహంగా ఉన్నారో ఈ ఉమ్మడి జిల్లాలో వచ్చే 15 రోజుల లోపల ఇక్కడ ఎవరైతే నీకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పార్టీ సీనియర్లను కాదంటున్నారో ఆత్మీయ సమ్మేళనతోటి పాత కార్యకర్తలను ఆత్మీయ సమ్మేళనతోటి ఇదే కరిమార ఒడ్డు మీద మీటింగ్ పెడతానని దాన్ని మా యొక్క నిరసన తెలుపుతామని సవాల్ విసుకుంటూ ఏదైతే బండి సంజయ్ గారు నేను ప్రెస్ మీట్ పెడితే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలనే రీతిలో చెప్పినందుకు దాన్ని సస్పెండ్ చేస్తే అయ్యి మాకు పదవులు ఇస్తలేవు అని అడిగినందుకు నీకేమన్నా మరి పదవులు ఎందుకు ఇస్తలేవో చెప్పకుండా నేను ప్రెస్ మీట్ పెడితే నాకు సస్పెండ్ చేయాలంటే ఒక దళితుడు పదవి లేకుంటే ప్రెస్ మీట్ పెట్టిండనే ధోరణితో నాకు సస్పెండ్ చేస్తే అయ్యి పార్టీలో మేము మాత్రం ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని పసిపిల్లల కాడికి వెళ్ళి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి సత్యదాకి ఇదే పార్టీ నుండి పోరాడతాం తప్ప ఇంకో పార్టీ ముఖం చూసేది లేదు, ఇంకో దాంట్లో పోయేది లేదు. అవసరం అనుకుంటే మేము ఎన్నో త్యాగాల్సి మా ఆర్థికమైన వ్యవస్థను చూసి ఇవ్వాలి. మేము హిందువుల వివేకును నువ్వు తిరుగుపోమని చెప్పి ఆయన వివేక్ అంటే మాదిగలను అనగదొక్కాలని మాదిగ సామాజిక వర్గం ఆయన మాల కాబట్టి ఇక్కడ ఈయన రిజర్వేషన్ అడుగుతాడు కాబట్టి ఆయనను తొక్కెత్తి అయిపోద్దని అక్కడ మా మీద అది చేయడం జరుగుతుంది. బండి సంజయ్ గారితో మాట్లాడినామన్నా బండి సంజయ్కి రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చినాం. అధిష్టానానికి కూడా రిటర్న్లో చెప్పడం జరిగింది. బండి సంజయ్ గారు కూడా ఒక 4 సార్లు వ్యక్తిగతంగా కలవడం జరిగింది. అవన్నీ అయిపోయినాకనే ఈ స్టేజ్కి రావాల్సి వచ్చింది. నేను కూడా ఒక 30 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తున్నా కాబట్టి పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీని ఆ యొక్క పార్టీ యొక్క అడుగుజాడలు నడితే ఇలా ఈ స్టేజ్ నుండి ఈ ఓటర్లో పెడుతున్న పార్టీని నమ్ముకుని ఉన్నాం. కానీ సంజయ్ వ్యక్తిగత కారణాలతో ఇలా ఈ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. బండి సంజయ్ కాదు ఏదైతే కోర్ కమిటీ ఉన్నదో రాష్ట్ర కోర్ కమిటీ కూడా రిటర్న్లో కంప్లైంట్ చేసినా వరలు కూడా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ లోపల ఒక సీనియర్ కార్యకర్తగా ఈ దేశం కోసం ధర్మం కోసం అధిష్టానం ఏం పని చెప్పినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టికెట్ ఇవ్వలేదు. 2 సార్లు టికెట్ ఇచ్చింది. మళ్ళీ 3వ సారి కూడా టికెట్ నేను పోటీ చేయడానికి రెడీ ఉన్నా. నాకు టికెట్ పార్టీ ఇచ్చింది ఒక బండి సంజయ్ కాదు. ఆయనే మాకు పార్టీ పదవులు ఇచ్చేది వేరేటోళ్ళు ఇయ్యరు. టికెట్ అనేది 6 కోర్ కమిటీ ఉంటుంది. అందులో ఈయన ఒక్కడు. ఈయనే సుప్రీం కాదు. కానీ ఈయన వ్యవస్థ ఏదైతున్నదో ఈయన దండుకోవడానికి ఈయన చేస్తున్న వ్యవస్థ ఏదైతున్నదో నేనే సుప్రీం అనే రీతిలో మాట్లాడతాను తప్ప కోర్ కమిటీ సూపర్ 6 అని కోర్ కమిటీ ఉంటుంది. ఏదైతే పార్టీల అధిష్టానం కేంద్ర అధిష్టానం ఉంటుంది, ఎవరైతే కార్యకర్తలలో పని చేసుకుంటూ ఉంటారో దాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థతో తీసుకొని పనిచేసే కార్యకర్తకు టికెట్ ఇస్తుంది. ఆయన టికెట్ ఇచ్చినే కాదు. పార్టీ పదవులు ఇవ్వాలంటే రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తాడు. కానీ టికెట్లు అనేవి ఆయన చేతిలో లేదు. కానీ ఆయన ఏమని చెప్పుకుంటాడంటే నేనే టికెట్లకు నేనే బాసును, నా దగ్గరకు వస్తే నాదైన రీతిలో ఏదైతే ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఆయన చేస్తుండో తప్ప వేరే ఉద్దేశం లేదు. టికెట్లు ఆయన ఇచ్చేది లేదు. టికెట్ 2023లో కోర్ కమిటీ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ నా కాన్ఫరెన్స్లో నిజంగా ఎవరైతే పనిచేస్తున్నారో అధిష్టానం చూస్తుంది, ఆ టికెట్ ఇస్తుంది. ఆ పద్ధతిలో నేను పనిచేస్తున్నాను తెలియపరుస్తుంది. దళితుల పక్షానే కాకుండా సీనియర్ కార్యకర్తలు ఒక 30-40 సంవత్సరాలకి వెళ్ళి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు కూడా పక్క పెట్టి ఇవాళ ఏదైతే పక్క నడిపించి కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తాడు కాబట్టి అది చేస్తున్నాం. దళితులలో కూడా వివేక్ష చూపెట్టి పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకుండా ఎవరైతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చాడు తప్ప 30-40 సంవత్సరాల సీనియర్లకు పార్టీ దళితులను పక్క పెట్టిండని తెలియపరుస్తున్నాం. దాని ఉద్దేశంతో అందులో నేను కూడా బాధ్యున్నా కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక పార్లమెంటు మెంబరు ఆయనే స్త్రీలను గౌరవించాలని చెప్పేటైనే మరి ఆయన ఏ రకంగా నోరు జారిండో తెలియదు. కానీ దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. ఏ ఆడపడిచైనా భారతీయ జనతా పార్టీకి అక్క ఇళ్ళ లెక్కనే మేము భావిస్తాం. మరి ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఆ మాట ఏ రకంగా అన్నాడో ఒకవేళ ఆయన ఉద్దేశపూర్వకంగా అంటే మాత్రం అది తప్పుగానే భావిస్తున్నాం. అది ఒక వాయిస్లో అయితే మాత్రం అది దానికి ఏ రకంగా వచ్చినా ఆ పదాన్ని మాత్రం వెనుక తీసుకోవాల్సిందే బండి సంజయ్ గారిని భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ కార్యకర్తగా నేనైతే చెప్తున్నాను.